హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ గనా. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 60. వర్క్ త్వరగా అయిపోతే త్వరగా వస్తా అని చెప్పాడు కదనే వాడు. మా అమ్మక తల్లి కదూ, ఏడవకే అని కోడలి కన్నీళ్ళు తుడుస్తారు మీనాక్షి గారు. అయినా కూడా వేద కన్నీళ్ళు ఆగవు. నువ్వు ఇక్కడే ఉంటే ఎలానే, వాడు మళ్ళీ ఉదయాన్నే వెళ్ళిపోతాడు. కాసేపైనా రుద్రతో ఉండు వెళ్ళి అనగానే ఇంకేం ఆలోచించకుండా రుద్ర దగ్గరికి వెళ్తుంది వేద. ఆమె వాళ్ళ రూమ్కి వెళ్ళేసరికి రుద్ర ప్యాకింగ్ కంప్లీట్ అవుతుంది. వేద ఫాస్ట్గా వెళ్ళి రుద్రని వెనక నుండి హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. నేను కూడా నీతో వస్తాను బావా అని. ఆమె ఏడుస్తూ ఉంటే అతడు మనసు బాధగా అయిపోతుంది. నిజంగా వేరే విషయం అయితే ఆమెను కూడా తీసుకువెళ్ళేవాడే. కానీ ఇప్పుడు అతడు అక్కడికి వెళ్తే అతడికే తీరిక ఉండదు. ఇక ఆమెతో టైం స్పెండ్ చేసే అంత కూడా ఉండదు. అందుకే కష్టమైన ఒక్కడే వెళ్తున్నాడు రుద్ర. అతడి లగేజ్ బ్యాగ్ పక్కన పెట్టేసి వెనక ఉన్న ఆమెని ముందుకు తీసుకొచ్చుకొని వేదా మొహాన్ని అతడి దోసిలిలోకి తీసుకొని ఆమె కన్నీళ్లు తుడిచాడు రుద్ర. అప్పటికే వేద కళ్ళు ఎర్రగా అయిపోయాయి. ఇది ఏడ్చి నన్ను ఇంకా డిస్టర్బ్ చేస్తుంది అనుకొని ఎర్రగా అయిన ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టి ఆ తర్వాత ఆమె నుదుటిన ముద్దు పెట్టి వేదని గట్టిగా హత్తుకున్నాడు ఆమె వెన్ను నిమురుతూ. ఉదయం అయితే అతడెక్కడ వెళ్ళిపోతాడని అతడిని బంకలా గట్టిగా హత్తుకొని రుద్రని అసలు వదలలేదు వేద. చాలాసేపటి నుండి అలాగే నిలబడడంతో మెల్లిగా బెడ్ మీద కూర్చుని ఆమెని అతడి ఒడిలోకి తీసుకున్నాడు. అయినా కూడా అతడిని వదలకుండా అతడి కాలర్ పట్టుకొని రుద్ర మెడ వంపున మొహం దాచుకుంది. ఇంకా ఏడుస్తుంది అన్నదానికి గుర్తుగా ఆమెకి చిన్నగా వెక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి. ఆమె బాడీ అంతా అదురుతూ ఉంది. మెల్లిగా ఆమెను కాస్త దూరం జరిపి వేదకి కాసిన్ని నీళ్లు తాగించి ఏం మాట్లాడకుండా ఆమె మొహం మీద పడిన వెంట్రుకలను వెనక్కి అంటూ వేదనే చూస్తూ ఉన్నాడు రుద్ర. వేద కూడా కన్నీళ్లతో అతడినే చూస్తూ ఉంటుంది. రుద్రకి ఆమె అతడి కోసం అలా ఏడుస్తూ ఉంటే పిచ్చి పిచ్చిగా నచ్చేసి చిన్నగా స్మైల్ చేస్తూ ఆమె నుదురుకి అతడి నుదురు ఆనించాడు. అంత దగ్గరగా ఉన్న అతడిని కనురెప్ప కొట్టకుండా చూస్తూ ఉంటుంది వేద. ఏడ్చి ఏడ్చి కళ్ళని ముక్కుని ఎర్రగా చేసుకున్న ఆమెని చూస్తూ ఆమె పెదవులపై ముద్దు పెట్టి చాలాసేపు అలానే ఉండిపోతాడు రుద్ర. వేద కూడా సైలెంట్గా ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ కిందికి రారు అని చెప్పేసి మీనాక్షి గారు వేద రుద్ర కోసం డిన్నర్ వాళ్ళ రూమ్లోకి పంపిస్తారు. మేడ్ వచ్చి డోర్ కొట్టడంతో అప్పుడు వేదని పక్కకి కూర్చోబెట్టి రుద్ర వెళ్ళి భోజనం ప్లేట్ అందుకుంటాడు. ప్లేట్ బెడ్ పైన పెట్టేసి రుద్ర హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి వేదకి తినిపిస్తూ ఉంటాడు. అతడు తినిపిస్తూ ఉంటే వద్దు అనకుండా తినేస్తూ ఉంది వేద. ఆమె కడుపు నిండాక రుద్రకి వేద తినిపిస్తుంది. ఇద్దరూ తిని హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ బెడ్పై సెటిల్ అయ్యారు. వేద తెల్లారే వరకు నిద్రపోకుండా రుద్రని గట్టిగా చుట్టుకొని పడుకొని ఉంటుంది. ఎక్కడ వదిలితే అతడు వెళ్ళిపోతాడేమో అనే అంతలా. రుద్ర కూడా నిద్రపోకుండా వేదని దగ్గరికి తీసుకునే ఉన్నాడు ఉదయం వరకు. ఆమె మెలకువతోనే ఉంది అని తెలిసినా కూడా ఏమనకుండా సైలెంట్గా ఫ్లైట్కి ఇంకో 2 అవర్స్ ఉంది అనగా అప్పుడు ఫ్రెష్ అయ్యి అతడి లగేజ్ అంతా ఒకసారి చూసుకొని అతడికి కావాల్సినవన్నీ కూడా బ్యాగ్లో సర్దేసుకొని రెడీ అయ్యాడు. అతడు రెడీ అయ్యాక ముక్కు ఎగబీలుస్తూ చూస్తూ ఉంటుంది వేద మళ్ళీ గట్టిగా ఎడవడానికి సిద్ధమైపోయి. అతడు పూర్తిగా సిద్ధమయ్యాక రాగం ఎత్తుకుంటుంది అనగా రుద్ర చూసిన చూపుకి సైలెంట్ అయిపోయి మళ్ళీ వచ్చి అతడిని అతుక్కొని నా వల్ల కాదు బావా నువ్వు లేకుండా ఉండడం, ప్లీజ్ నన్ను కూడా తీసుకెళ్ళు బావా అని ఏడుస్తూనే ఉంటుంది. ఇక ఫ్లైట్కి టైం అవుతుందని ఆమె కన్నీళ్ళు మరోసారి తుడిచి గట్టిగా ఆమె పెదాలను అందుకొని 10 నిమిషాల పాటు డీప్గా కిస్ చేశాడు. ఎలా అంటే ఆమె పెదవులకి ఘాటుపడి రక్తం వచ్చేలా. అప్పటికి చరణ్ శౌర్య వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నయ్య కోసం కింద ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేద్దామని అతడిని. మెల్లిగా ఆమెను వదిలి ఆమె కళ్ళల్లోకి ఓసారి చూసి ఆమె నుదుటిన గాఢంగా చుంబించి అతడి లగేజ్ తీసుకొని కిందికి వెళ్తూ ఉన్నాడు ఆమె చేయి పట్టుకునే. ఆల్రెడీ రుద్ర కోసం మీనాక్షి మనోహర్ గారు కూడా అప్పటికే లేచేసరికి వెళ్ళొస్తానమ్మా వెళ్ళొస్తా డాడీ అని తల్లి తండ్రిని ఓసారి హత్తుకొని వేదని ఓసారి చూసి
దాన్ని ఊరికే ఏడవకని చెప్పు మమ్మీ. వర్క్ కంప్లీట్ అయిపోతే త్వరగానే వస్తాను అని చెప్పాను కదా, అది జాగ్రత్త. టైంకి తినమని చెప్పు అని వేదని చూస్తూనే ఆ మాటలన్నీ మీనాక్షి గారికి చెప్పి వెళ్ళొస్తానమ్మా అని తమ్ముళ్ళతో కలిసి బయటికి వెళ్ళాడు. కనీసం నేను ఎయిర్పోర్ట్కైనా వెళ్తాను అత్తయ్య, నువ్వే చెప్పు అని రుద్ర వెనకాలే వెళ్తూ అంటుంది వేద. అవసరం లేదు, ఎయిర్పోర్ట్కి నేను వెళ్తాను అని రుద్ర వెనక్కి తిరగకుండానే చెప్పి లగేజ్ కారులో పెట్టేసి శౌర్య డ్రైవింగ్ చేస్తూ ఉంటే చరణ్ ఫ్రంట్ సీట్లో కూర్చున్నాక రుద్ర బ్యాక్ సీట్లో సెటిల్ అయి ఇక బయలుదేరాడు. ఇక రుద్ర వెళ్ళడమే ఆలస్యం. వేద అత్తగారిని హత్తుకొని, చూసావా అత్తయ్య, నన్ను ఎయిర్పోర్ట్కి కూడా వద్దు అంటున్నాడు. నీ కొడుకు లేకపోతే నేను ఉండలేను అని తెలిసి కూడా చూడు, ఒక్కడే వెళ్ళిపోతున్నాడు. నీ కొడుక్కి నన్ను ఏడిపించడం అంటే బాగా ఇష్టం కదా అని ముక్కు చీదుతూ మీనాక్షి గారిని పట్టుకొని గంట సేపు విరామం లేకుండా ఏడుస్తుంది వేద. మనోహర్ గారు కోడలి కన్నీళ్లు తుడిచి, ఇలా ఏడుస్తారా తల్లి ఎవరైనా? రుద్ర ఆఫీస్ వర్క్ మీద వెళ్తున్నాడురా, లేకపోతే నిన్ను కూడా తీసుకువెళ్ళేవాడు. వాడు ఇక్కడ ఉంటేనే ఎంత బిజీగా ఉంటాడో నీకు తెలుసు. అలాంటిది అక్కడ మీటింగ్స్, అక్కడ వర్క్స్ చూసుకోవడం ఇంకెంత బిజీ ఉంటాడో నువ్వే ఆలోచించు. లేకపోతే నిన్ను తీసుకే వెళ్ళేవాడు కదా. నువ్వు ఇలా ఏడ్చి ఏడ్చి జ్వరం తెచ్చుకుంటే మళ్ళీ వాడు మనసు అక్కడ ఉండదు. నీకు తెలుసు, 24 గంటలు నువ్వేం చేస్తావో వాడికి తెలిసిపోతుంది. కాబట్టి నార్మల్గా ఉండడానికి ట్రై చేయరా. వాడి వర్క్ అయిపోతే త్వరగా వచ్చేస్తాడు, సరేనా? ఇలా కొన్ని రోజులకే బెంగ పెట్టేసుకుంటే ఎలా చెప్పమ్మా? మా మంచి వేదగాడు కదా, ఏడవకమ్మా, మేమందరం లేమా? మీ ఆయన ఒక్కడే చూసుకుంటాడా నిన్ను? మేమందరం నిన్ను చూసుకోమా అని కోడలికి అత్తయ్య మామయ్య చెప్తూ ఉంటే గంట తర్వాత అప్పుడు కాస్త తేరుకుంటుంది వేద. నైట్ అంతా కూడా నిద్రపోయినట్టు లేవు తల్లి, ఫ్రెష్ అయ్యి కాస్త ఏమైనా తిడి పడుకుందు పద అని మీనాక్షి గారే కోడల్ని దగ్గరుండి వాళ్ళ రూమ్కి తీసుకెళ్ళి వేద ఫ్రెష్ అయ్యేలోపు వాళ్ళ రూమ్ అంతా సర్దేసి వేద ఫ్రెష్ అయ్యాక ఆవిడ స్వయంగా టిఫిన్ తీసుకొచ్చి వేదకి తినిపించి వేద పడుకునే వరకు తనని ఒడిలో పడుకోబెట్టుకొని వేద పడుకున్నాక అప్పుడు కిందికి వెళ్ళారు. ఏంటో ఈ పిచ్చి మొహంది వాడు లేకపోతే ఎలా బతుకుతుందో ఏంటో అండి. వాడు ఇలా దూరం వెళ్తున్నాడంటే చాలు గంగా గోదావరి పొంగిస్తుంది కళ్ళల్లో నుండి. వాడు మాట్లాడకపోయినా చాలు, వాడు పక్కనే ఉంటే చాలు అనుకుంటుంది. నా కొడుకంటే దీనికి ఇంత పిచ్చేంటండి అన్నారు మీనాక్షి గారు ఓవైపు కొడుకు కోడలి ప్రేమకి మురుసుకుంటూనే. నీ కొడుక్కి మాత్రం లేదా ఏంటి మీనా? చెప్పాలి అంటే నీ కొడుకుకి మనకన్నా వేద అంటేనే ప్రాణం. వాడు నోటితో చెప్పకపోయినా తెలుస్తూ ఉంటుంది వాడికి వేద అంటే ఎంత ఇదో అన్నారు మనోహర్ గారు. అది నిజమేలే లేండి. ఇది వాడు వచ్చే వరకు ఎలా ఉంటుందో ఏమో. వాడు మాత్రం దీన్ని జాగ్రత్తగా అని చెప్పి వెళ్ళాడు. అసలు వాడు లేకపోతే ఇది మనిషిలా ఉంటుందా? వాడు ఉన్నప్పుడే ఇన్ని వేషాలు వేసేది, అలాంటిది ఇప్పుడు అసలు ఏం చేస్తుందో అనుకొని కోడలి గురించే బాధపడుతూ ఉన్నారు మీనాక్షి గారు. రుద్రని ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేశాక తమ్ముళ్ళకి చాలా జాగ్రత్తలు చెప్పాడు రుద్ర. మెయిన్గా వేదని బయటికి ఎక్కడికి తీసుకెళ్ళకండి, అదేదైనా అడిగితే తీసుకెళ్ళి ఇవ్వండి, కానీ బయట తిరగకండి. తనకి థ్రెడ్ ఉంది అన్న విషయం మీకు తెలుసు కదా, మీరు ఉన్నారన్న నమ్మకంతోనే నేను దాన్ని వదిలేసి వెళ్తున్నాను, జాగ్రత్త అని తమ్ముళ్ళకి చెప్పేసి ఫ్లైట్ ఎక్కేశాడు రుద్ర. అన్నని ఫ్లైట్ ఎక్కించి తమ్ముళ్ళిద్దరూ ఇంటి దారి పట్టారు. ఇంకా వేద పడుకుందని తెలిసాక ఇక ఆఫీస్కి వెళ్ళిపోయారు చరణ్, శౌర్య. నైట్ అంతా నిద్ర లేకపోవడంతో మధ్యాహ్నం వరకు పడుకుంది వేద. పైగా ఏడ్చింది కదా సొమ్మసిల్లి, అలాగే నిద్రపోతుంది. మధ్యాహ్నం మెల్లిగా రుద్ర వెళ్ళాడు అన్న విషయం గుర్తొచ్చి అప్పుడు టక్కున లేచి కూర్చుంటుంది. అప్పటికే ఇంకా అతడు చేరుకోడు అని తెలిసినా కూడా ఎందుకో ఒకసారి ఫోన్ ట్రై చేస్తుంది, కానీ అతడి ఫోన్ ఆఫ్ వస్తుంది. ఇక రుద్ర కోసం మళ్ళీ ఓ పావు గంట కన్నీళ్లు కార్చి మళ్ళీ లేచి ఫేస్ వాష్ చేసుకొని కిందికి వెళ్తుంది.
మనోహర్ గారు కూడా ఆఫీస్కి వెళ్ళడంతో మీనాక్షి గారు ఒక్కరే హాల్లో ఉంటారు. సోఫాలో కూర్చొని ఆవిడ సుధా గారితో మాట్లాడుతూ ఉంటే వేద డల్గా వెళ్ళి మీనాక్షి గారి ఒడిలో తల పెట్టుకొని పడుకుంటుంది సోఫాలో. మీనాక్షి గారు కోడలి తలని నిమురుతూ సుధా గారితో మాట్లాడాక, కాస్త డల్గా ఉంది వదిన, అదే రుద్ర వెళ్ళాడు అని అది కాస్త సెట్ అయ్యాక మాట్లాడిస్తాలే, ఇదిగో ఇప్పుడే లేచి కిందికి వచ్చింది అని కోడలి గురించి చెప్పి ఫోన్ పెట్టేసి, లేచావా, భోజనం పెట్టనా వేదా అని అడిగారు మీనాక్షి గారు. వద్దు, ఆకలి వేయడం లేదు, నీ కొడుకు ఫోన్ ఆఫ్ వస్తుంది అని చెప్పింది మొహం చిన్నగా చేసుకొని. వాడు ఇప్పుడే చేరుకోడు కదే, ఫ్లైట్లో ఫోన్ ఆఫ్లోనే ఉంటుంది కదా, దిగాక ఖచ్చితంగా కాల్ చేస్తాడు, సరేనా అన్నారు మీనాక్షి గారు. ఫోన్ చేసినా ఏమైనా నాతో మాట్లాడుతున్నాడా? ఏదీ లేదు. ప్రేమించిన అమ్మాయికి ఎవరైనా ఇంత పెద్ద శిక్ష వేస్తారా చెప్పు? నీ కొడుకు తప్ప. నిజంగా ఏ టైంలో కన్నావో కానీ రాక్షసుడు. ఎంత శాడిస్ట్ గాడు కాకపోతే పెళ్ళయ్యి 3 నెలలు అవుతున్నా కూడా భార్యతో మాట్లాడకుండా ఎవరైనా ఉంటారా చెప్పత్తయ్య? నువ్వే నీ కొడుకు నిజంగా వరల్డ్ రికార్డులో ఎక్కుతాడు, పెళ్ళైన దగ్గర నుండి భార్యతో మాట్లాడకుండా ఉన్నాడు అని చెప్పేసి, తెలుసా అంది వేద కోపంగా లేచి కూర్చుని. దెబ్బలు పడతాయి నా కొడుకు ఏమైనా అంటే, నా కొడుకు లేడని బాగా రెచ్చిపోతున్నావు కదా అని కోడలు చెవి పట్టుకుంటారు మీనాక్షి గారు. నువ్వు ఇలా చెవి పట్టుకున్నా కాదు, నువ్వు నన్ను కొట్టినా సరే నీ కొడుకు రాక్షసుడే తెలుసా, మామూలు చిన్న చిన్న రాక్షసులు కాదు, పెద్ద రాక్షస జాతికే రాక్షసుడు నీ కొడుకు. అంతలా టార్చర్ చేస్తున్నాడు దొంగ మొహమోడు. నేను ఇంత ప్రేమిస్తున్నా అని నీ కొడుకు వెంట పడుతున్నానని నీ కొడుకుకి నేనంటే అలుసు అయిపోయాను. అందుకే నీ కొడుకేం చేసినా భరిస్తానని ఇన్ని వేషాలు వేస్తున్నాడు కదా అని రుద్ర లేకపోవడంతో రుద్రపై ఫ్రస్ట్రేషన్ మొత్తం తీర్చుకునే పనిలో పడింది వేదా పాప. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.